హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ క్యాలీఫ్లవర్ అలాగే చెర్రీ టమాటా గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేశానంటే చాలా టేస్టీగా ఉంది. ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చెర్రీ టమాటాలు మనకి బాగా దొరుకుతాయి కదండి, చిన్న చిన్న సైజులో ఉంటాయి కదా ఆ టమాటాలు. వాటితో క్యాలీఫ్లవర్తో కాంబినేషన్లో కర్రీ అయితే చేశాను. క్యాలీఫ్లవర్ని ఈ విధంగా కట్ చేసేసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఇవి చెర్రీ టమాటాలు. ఒక 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 4 తీసుకొని సన్నగా అయితే చాప్ చేసుకున్నాను. చాలా ఫైన్గా ముక్కలుగా చాప్ చేసుకోండి. ఇట్లా చాపర్ ఉంటే దాంట్లో చక్కగా మనం లేదంటే మిక్సీలో పట్టేసుకోండి. కాలీఫ్లవర్ ఒక పొంగు వచ్చిన తర్వాత వాటర్ వడపెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మెంతాకు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న, కరివేపాకు కూడా సన్నగా తురుముకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 4 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి గ్రేవీ కోసం అని. అప్పుడే ఆయిల్లో మనం మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చనిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు. ఆయిల్లో వేగితేనే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే మెంతాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, జీలకర్ర పౌడర్, కారం కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాలీఫ్లవర్ కాబట్టి. ఈ ఆయిల్లో బాగా కలిపేసుకోవాలి. మనం వేసుకున్నాం మెంతి నూనెలో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. లేదంటే చేదుగా ఉంటుంది ఫ్రై కాకపోతే. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను, అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండండి. అల్లం వేసుకున్న తర్వాత కొంచెం అడుగు పడుతుంది కాబట్టి. ఇప్పుడు మనం వాటర్ వడపెట్టేసుకున్నాం కదా కాలీఫ్లవర్ ఉడికించుకొని, ఆ కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ముక్కలకి మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి. చక్కగా అంతా అడుగు పట్టకుండా కలిపేసుకొని, చెర్రీ టమాటాలు కొంచెం పుల్లగా ఉంటాయి కదా, టేస్ట్ అయితే భలే ఉంటుందండి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 6-7 కాజు, 1 స్పూను నువ్వులు, 1 టమాటా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా, గ్రేవీ కోసం అండి. ఆవిరి మీద చక్కగా ముక్కలు ఉడికిపోయినాయి చూడండి. ఇప్పుడు దీంట్లోకి మనం పేస్ట్ చేసుకున్న టమాటా కాజు పేస్ట్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఇది కూడా బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గిన తర్వాత మనం తీసుకున్న చెర్రీ టమాటాలు వేసేసుకోవాలి. గరిటె పెట్టి కలపకుండా అలానే వేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి. ఆ ఆవిరికి ఆ టమాటాలు అనేవి మెత్తగా మగ్గుతాయి. చూడండి ఆయిల్ మొత్తం ఎట్లా పైకి వచ్చిందో మీకు కనిపిస్తుంది కదా. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకొని గరిటెతో బాగా కలపకండి, జస్ట్ లైట్గా సైడ్లా కలుపుకుంటా ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. టమాటాలు చాలా చిన్నగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, మ్యాష్ అయిపోతాయి. అందుకనే లైట్గా కలపండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీగా కొంచెం దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. టమాటాలు చాలా చిన్నగా మెత్తగా ఉంటాయి, గరిటె తగిలితే చిదిమిపోయి మొత్తం కర్రీలో కలిసిపోతే. టమాటాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తినేటప్పుడు మనకి పుల్లగా తగులుతూ భలే రుచిగా ఉంటాయండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఇంకొక 2 నిమిషాలు
కొద్దిగా గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా ఈజీగా చెర్రీ టమాటా క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని మీరు రైస్లో కన్నా ట్రై చేయండి, పూరి, రోటీ దేంట్లో కన్నా తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ క్యాలీఫ్లవర్ చెర్రీ టమాటా కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.